కానీ దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రాణం పోయినప్పటికీ ప్రాణాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అయితే అలాగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు నేను తిరిగి బ్రతికాను. మరలా తర్వాత కొంతకాలం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇతనికి ఊపిరితిత్తులు పాడైపోయాయి కాబట్టి ఇతను బ్రతకడని మరలా తర్వాత చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమన్నా తెలుసండి, విన్నమ్మా, నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు మరలా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీ పిల్లల్ని చూసేందుకు దేవుని యొక్క వాక్యం నీ పిల్లల్ని చూస్తామని ఆ మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి చనిపోయినట్టు నన్ను బ్రతికించాడు. ఈరోజు నాకు పెళ్ళయింది, 3 కొడుకుల్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజుకి నేను సజీవంగా ఉన్నాను. ఇప్పుడు 2025 సంవత్సరము ఈ మే నెల 31వ తారీఖున మనం అందరిలాగా కలుసుకున్నాం. ఒకవేళ నేను ఎప్పుడో చనిపోయి ఉంటే ఈరోజు మీరు నన్ను చూస్తారా? నేను మిమ్మల్ని చూస్తారా? చూడం కదా. కాబట్టి దేవుడు నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించినటువంటి దేవుణ్ణి మీకు కూడా పరిచయం చేయాలి. మీలాగా ఎంతోమంది ఇంకా మీకు దగ్గరికి పాస్టర్ గారు వస్తున్నారు, చక్కగా ప్రార్థన చెప్తున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు. కానీ ఇంకా తెలియలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏసై గురించి పరిచయం చేయాలి. ఒక బట్టల షాప్కి వెళ్ళాం, మంచి బట్టలు కొనుక్కున్నాం. మీ పక్క వాళ్ళకి ఏం చెప్తారు? అక్క ఆ బట్టల షాప్ బాగుంది, అక్కడికి వెళ్ళి బట్టలు కొనుక్కోమని చెప్తామో చెప్పాం. ఒక హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, వెళ్తారు. మీరు హాస్పిటల్కి వెళ్తారా? ఏదైనా బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ హాస్పిటల్ బాగా చూశారు, మీకు వెళ్ళిన జ్వరము అన్నీ తగ్గిపోయాయి. మీ పక్క వాళ్ళకి సమస్య వస్తే ఏం చెప్తారు? మీ పక్క వాళ్ళు బాగోపోతే ఏం చెప్తారు? పలానా ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ని చూపిస్తే తగ్గుతుంది అని చెప్పారు. నిన్న ఒక ఊరు వెళ్ళాం, ఆ గ్రామంలో ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తుంది. ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా తగ్గట్లేదని చెప్పారు. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, జీవన్ కుమార్ గారు, మా బాబాయ్కి 50 సంవత్సరాల వయసు, ఆ పలానా డాక్టర్కి చూపిస్తే తగ్గిపోయింది, మీరు కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని పాస్టర్ గారు ఆ డాక్టర్ని వాళ్ళకి చెప్పారు. అలాగే ఈయన పరమ డాక్టర్ అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు గొప్ప గొప్ప జ్ఞానులు కొన్ని దినాలు, కొన్ని నెలలు ప్రయాణం చేసి యేసు ప్రభు ఎక్కడున్నాడో పుట్టిన వంటలు ఆయన కొరకు కొన్ని దినాలు ప్రయాణం చేసి యేసు ప్రభుని కనుగొన్నారు, బ్రతికారు. ఆ తర్వాత యేసు ప్రభు సర్వ మానవాళి కొరకు లోపలికి వచ్చాడు. కాబట్టి ఎవరెవరు రోగాలతో ఉన్నారో, అంటే శారీరకంగా రోగాలతో ఉన్న కుష్టి రోగుల్ని బాగు చేశాడు, కుంటువారి కళ్ళలేని వారిని బాగు చేశాడు. అలాగే అనేకులతో కలిసి భోజనం చేశాడు. చనిపోయిన తిరిగి లేపుతూ వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. నరకం ఎలా ఉంటుందంటే, ఇలాగా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ నరకానికి వెళ్ళకూడదు. ఈ నరకానికి ఎందుకు వెళ్తారు? పాపంలో మనిషి ప్రతి ఒక్కరు పాపంలోనే పుట్టారు, పాపంలోనే పెరుగుతారు, పాపంలోనే చనిపోతున్నారు. ఈ పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని ఈ అగ్ని ఆరని పురుగు ప్రాంతానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనే మనందరి నిమిత్తము గాయపడుతున్నారు. చూడండి, ఆయన్ని కట్టేసి కొట్టారు. ఏమండి, ఇగో కాళ్ళకు మేకులు కొట్టారు, సిలువ చేశారు. ఈ సిలువ మరణం ద్వారా యేసు ప్రభు ఎంతగా, ఏమండి, ఇగో సిలువ వేసేశారు. ఈ సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు సజీవుడై మళ్ళా తిరిగి 3వ దినాన లేచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. ఎందుకొరకు తెలుసా? ఆ పునరుద్ధానం ద్వారా మనము కూడా ఒక రోజున యేసుప్రభువు నమ్ముకొని చనిపోతే యేసుప్రభు 2వ రాకడ ఉంది. ఆ 2వ రాకడలో ప్రతి వారు కూడా యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు కూడా యేసుప్రభు రాజ్యంలో ఉండటం కొరకే యేసుప్రభు తిరిగి లేచాడు. కాబట్టి ఒకే ఒక మాట మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసయ్య, మీరు దేవుడిని నమ్ముతున్నారు, మా పాపాల కొరకు మీరు లోకానికి వచ్చి మీరు రక్తాన్ని చెల్లించాలని మేము నమ్ముతున్నామని ఎవరైతే మా నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన దేవుడు, ఆయన నా కొరకు వచ్చాడని హృదయంలో విశ్వసిస్తారో, ఆయనలో మోక్ష మార్గం ఉందని నమ్ముతారో వారికి నిత్య రాజ్యము ఉంటుంది. ఈ కనబడేటువంటి రాజ్యము అనుభవిస్తున్నటువంటి ఏవి కూడా శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతమైంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేము అడవుల్లో ఉన్నాం, మాకెవరూ లేరు అనుకోవచ్చు, మేము వస్తాం చూస్తాం వెళ్ళిపోతాం, మీ పాస్టర్ గారు వారం వస్తాం చూస్తాం వెళ్ళిపోతాం. కానీ మీకు తోడు ఎవరంటే దేవుడే తోడు. లేని వారికి దేవుడే తోడుగా ఉన్నాడని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా యేసయ్య చూస్తున్నాడు. ఒక రోజున మీరు చనిపోతే మేము చనిపోతాం. చనిపోతే ఆయన రాజ్యంలో
ఉండాలి. ఆయన ప్రతి తెగని ప్రేమించాడు, ప్రతి జాతిని ప్రేమించాడు, ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని మనం చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంకా ఒకవేళ ప్రభుని తెలుసుకోకుండా ఉంటే, ప్రభా నేను నీ రాజ్యంలో ఉండాలి, నా పాపాలు క్షమించబడాలి, నీ రెండో రాత్రుల్లో నేను కూడా నీ రాజ్యంలో ఉండాలి, నేను నా కుటుంబం, కాబట్టి నీవు నాకు సహాయం చేయండి. నా తాగు నుంచి, నా గుట్కాల నుంచి, నా పొగాకు నుంచి, ఈ అలవాటు నుంచి విడిపించి నేను కూడా పరిశుద్ధంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని అడుగుదాం. అట్టి కృప దీవెన దేవుని కొరకు ఆమె చెప్పిన మాటలు ఏమన్నా చిన్నపిల్లలకి మనం ఏం చేయాలి, కషాయం తయారు చేస్తున్నాం. ఈ దగ్గర చదువుతున్నాడు అదే ఏదైనా కషాయం కడుపులో పాములు తాగరా బాబా అనడం వాడికి ఎలా ఉంటుంది? వాడికి ఏం చేయాలి?